జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే కోరుట్లలోని ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్కు ఇవాళ రైతులు తరలివచ్చారు. పసుపుకు సంబంధించినటువంటి క్వింటాల్కు 18,000 డిమాండ్ ఉండగా కేవలము 8,000 9,000 రూపాయలలోపే ఇస్తున్నారు. అంతా సిండికేట్ అయినటువంటి పరిస్థితి అంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ అక్కడికి తరలివచ్చారు. ఈ క్రమంలో వారం రోజుల్లో 2 నుంచి 3 రోజుల్లో పూర్తి స్థాయిలో మద్దతు ధర ఇవ్వని పక్షంలో తమంతా కూడా పసుపు రైతులమంతా రోడెక్కుతామంటూ అల్టిమేటం జారీ చేశారు. మరి ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది? పసుపు బోర్డు జగిత్యాలకు ఈ నిజామాబాద్ పరిధిలో పసుపు బోర్డు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఎంపీ అరవింద్ మరి ఎందుకు పసుపు రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా రైతులైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక మరొక వార్త, యూరియా కొరత జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఉన్న విషయం మనకు తెలిసిందే. వరుస కథనాల టీమ్స్లో ప్రచారం కూడా రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో నిన్న ఈ బాధ్యులుగా చేస్తూ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామచంద్రంతో పాటు టెక్నికల్ ఈవోగా ఉన్నటువంటి శ్రీనివాస్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరి యూరియా కొరత ఉన్నప్పుడు అధిగమించాల్సింది పోయి ఈ అధికారులను ఎందుకు బలి చేస్తున్నారనేటువంటి ప్రశ్న ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు తలెత్తింది. మరి దీనికి ఇప్పటికైనా ఆ యూరియా కొరతను అధిగమిస్తారా, లేకుంటే ఈ అధికారులను బలి పశువులను చేస్తారనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది.